హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్, పెసరపప్పు, కొబ్బరి వేసి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాబేజ్ ఇలా చాప్ చేసుకోవాలి చిన్న చిన్నగా. నేను చాపర్లో వేసుకున్నాను. సో ఇట్లా స్మాల్ పీసెస్ వస్తాయి మంచిగా. తర్వాత కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు వాటర్లోనే ఒక 1 hour సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక తర్వాత ఒక క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ కూడా చాప్ చేసుకోవాలి స్మాల్ పీసెస్ లాగా. తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకోవాలి. దాంట్లో మినపప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి. అల్లం కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఆ రెండు కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక గార్లిక్ వేసుకోవాలి. వెల్లుల్లి చిన్న ముక్కలు చేసి వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవటానికి పచ్చి కొబ్బరి తురుమాలి, కొంచెం తురుముకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గాక ఆఫ్ చేసుకోవాలి. సో క్యాబేజ్, క్యారెట్ రెడీ.